హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటదని రాత్రే చెప్పాను నా వీడియోలో. సో, ఎవరుంటారని కూడా చెప్పాను. సో, అది కన్ఫర్మేషను. ఆయన నాకు రాత్రి దాకా చాలా సేపు మేలుకున్నా నేను. ఇంక దరిదాపు 3, 3:30 దాకా. అప్పుడు కానీ నాకు అప్డేట్ రాలేదు. సో, అప్డేట్ రావడం జరిగింది. నేను అప్పుడే థంబ్‌నెయిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. కాకపోతే లేట్ అయిపోయింది నిద్ర లేచేసరికి. ఆహ్, సో, మిడ్‌నైట్ ఏమైందంటే ఒక కుక్కలు మోగడం. సో, అందరూ బిత్తరపోయి లేవడం. ఇది ప్రతి సీజన్‌లో ఒకటి జరుగుతుంటది మిడ్‌నైట్ ఎలిమినేషన్ జరిగేటప్పుడు. సో, అందరూ లేచిన తర్వాత అందరిని లైన్‌గా నిలబడుకోమని చెప్పడం. నిలబడుకోమని చెప్పిన తర్వాత ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతది అని చెప్పడం. సో, ఇప్పుడు ఒక ఇద్దరిని నిలబెడుతున్నాం ఆ ఎలిమినేషన్‌కి. ఓట్ల పరం అని చెప్పలేదు. ఆహ్, మిడ్ వీక్ ఎలిమినేషన్‌కి ఎలిజిబుల్ అంటే అర్హులు ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్పి 'ఆదిత్య ఓం' అండ్ 'నైనిక' వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళల్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తే ఆహ్, అర్హులు కారో హౌస్‌కి అర్హులు కారో అని అడిగి ఆప్షన్ అనేది తీసుకున్నారు. ఇది ఎలిమినేషన్ అయినప్పుడల్లా గత 3 వారాల నుంచి ఇదే విధంగా జరుగుతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో, కాబట్టి ఈ ప్రాసెస్ అయితే జరుగుతా ఉంది. సరే ఏం జరిగిందని చెప్తాను. సో, దానికంటే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, లైక్ చేస్తారు అనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. తర్వాత నిలబెట్టిన తర్వాత ఆహ్, మా సారీ ఓట్ల పరంగా చూసినట్లయితే జస్ట్ ఒక తక్కువ డిఫరెన్స్‌తోనే ఉన్నారు వాళ్ళిద్దరూ గూడా. సో, అఫీషియల్స్. సో, మనకు అన్‌అఫీషియల్స్ చూసినట్లయితే దరిదాపు ఒక 2, 3% తేడా ఉంది గానీ, అఫీషియల్స్‌లో అయితే జస్ట్ ఒక 1%, 1.5%, 2% లోపలే ఉందని తెలుస్తా ఉంది. సో, అందువల్ల హౌస్ కాల్ అడిగారు. ఇక్కడ కాస్త జనాలు గూడా ఆలోచించారు. ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు ఎక్కువ మా 'నైనిక'కే వచ్చాయి. ఎక్కువ మందేశారు. మన 'ఆదిత్య ఓం' గారికైతే 2 అనుకుంటాను. 2 ఏశారు. 2 వచ్చాయి. ఎక్కువ నామినేషన్స్ మాత్రం 'మణికంఠ' అండ్ 'విష్ణు' ఈ అమ్మాయికి ఎక్కువొచ్చాయి. కానీ ఇక్కడ ఆహ్, ఎవరు అనర్హులు అనంటే సో, 'ఆదిత్య ఓం'ని చేశారు. బహుశా నేనేమనుకుంటున్నానంటే ఈళ్ళకి పెద్దాయన గదా! పంపించేద్దాంలే. ఈ అమ్మాయి యంగ్‌స్టర్ గదా! కాస్త గేమ్స్ ఆడతది అని ఉంటారు. అంటే ఆమె ఇంతవరకు ఆడి దేకిందేమీ లేదు 'నైనిక'. ఆహ్, కానీ వాళ్ళకి తెలీదు గదా! నెక్స్ట్ ఇంకొక ఎలిమినేషన్ ఉందని కూడా తెలీదు గదా! సో, అందువల్ల 'మణికంఠని' పంపించేస్తే మా 'నైనికని' పంపించినా గాని నమ్మరేమో అని 'మణికంఠని' చూజ్ చేసుకున్నట్టున్నారు. లాస్ట్ టైము ఫీమేల్ పోయింది కాబట్టి ఇప్పుడు మేల్‌ని పంపించారన్నమాట. సో, ఇది ఆహ్, ఎక్కువ మాక్సిమం 'నైనికానికి' సేవ్ చేసేదానికే ఏశారు. 'ఆదిత్య ఓం'కి తక్కువొచ్చాయి. అందువల్ల మిడ్‌నైట్ ఎలిమినేషన్ 'ఆదిత్య ఓం' అయితే ఎలిమినేట్ అయ్యాడు. సో, దీన్ని మనకు ఈరోజు నైట్ చూపిస్తారు. మరొక విషయం ఏంటంటే ఓటింగ్ లైన్స్ కూడా రాత్రి 12 గంటలకు ఆగిపోయాయి. మీరు గమనించారో లేదో రాత్రి 12 గంటలకి ఆపేశారు. లైవ్ మాత్రం ఇచ్చారు గానీ 12 గంటలకే ఓటింగ్ లైన్స్ ఆపేశారు. ఎందుకంటే ఈ ఎలిమినేషన్ కోసం ఆపారని నేను అనుకుంటున్నా. సో, తర్వాత ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యేది మాత్రం మండే మిడ్‌నైట్ సారీ మండే 10:30కి అని చెప్పి కూడా వేశాడు అక్కడ. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. తర్వాత ఇక ఓటింగ్ పరంగా గాని చూసినట్లయితే యాజ్ యూజువల్‌గా చాలామంది నబీల్ ఓటింగ్ పడిపోయింది. నిఖిల్ పైకున్నాడని చెప్పి. ఇక్కడేందంటే నేను యదార్థం చెప్తున్నా. కొంతమందిని లేపడానికి పెద్ద పెద్దోళ్ళు కొంతమంది చెప్తుంటారు. బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారాళ్ళు. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ప్రకారం కూడా ఎలిమినేట్ అయినోళ్ళు కూడా ఉన్నారు. గత సీజన్‌లో కూడా మీరు గమనించండి. సో, వాళ్ళకిష్టమైతే బాగా లేపుతారు జాకీలేసి. సో, ఇక్కడ మనం చూస్తే 4, 5 వెబ్‌సైట్‌లో మీరు కూడా చూడండి. నబీలే ఉన్నాడు ఫస్ట్. కానీ నబీల్ ఓటింగ్ డమీల్ ఈ విధంగా పడిపోయింది. నబీల్ వెనకబడిపోయాడు.
నిఖిలు మ్యాసివ్ ఓసింగ్ ఇలాగ చెప్తా ఉన్నారు గానీ, నేను చూసిన వాటిల్లో మ్యాక్సిమం నబీలే ఉన్నాడు. సో, కాకపోతే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 1% ఉంది. సో, దాని తర్వాత మణికంఠ ఓటింగ్ అయితే కాస్త పెరిగింది. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి సంఘటనలు మీరు చూసే ఉంటారు. అది చూసిన తర్వాత జనాలకు గూడా ఎవరికి గూడా బాధ అనిపిస్తది. అతనేదో సింపతి కార్డ్ వాడినట్టు అనిపించలేదక్కడ. ఎందుకంటే ఎవరికి గూడా ఆ ప్లేస్‌లో ఉంటే నన్ను ఒంటరిని చేశారు అనే అభిప్రాయం కలుగుతది ఖచ్చితంగా. అందులో డౌటే లేదు. ఎందుకంటే సీత అనవసరంగా నువ్వు కార్నర్ చేస్తున్నాననే మాట వాడబాకనింది. అసలు ఆ మాటే అతను వాడలా. ఈ అమ్మాయే వాడింది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా మాట్లాడుకున్నారు. ఎవరు నిఖిలు వాళ్ళు ఈ వారం నామినేషన్ చేయకూడదు వాడిని వదిలేయాలని. సో, అందులో కారణంగానే దాన్ని ఆపోజిట్‌గా పోయి అటాక్ చేశారేమో అనిపించింది. సో, మొత్తానికి అది. తర్వాత విష్ణుప్రియకి కూడా 16% అయితే ఉంది. తర్వాత ఈళ్ళిద్దరికీ తక్కువుందనమాట. అందులో భాగంగానే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేశారు. ఇక నైనికనైతే రేపు ఆహ్, శుక్రవారం ఐ థింక్ ఫ్రైడే, ఫ్రైడే అనుకుంటాను ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ అయితే 3.0 ఉంది కాబట్టి. సో, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో, మరొకసారి విన్నపిస్తున్నాం మీ అందరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.